నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి. సరే, సాయంత్రం వచ్చి కలుస్తాను. ఆ విరించిగాడు కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసమే నిన్ను ప్రేమ పేరుతోటి పెళ్లి పేరుతోటి ట్రాప్ చేశాను. మీరు ఊ అంటే మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. మీ పోరగాడు మీ ఫ్యామిలీ కూడా మాకు మస్తు నచ్చింది. మీరు చెప్పినట్టే మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకుందాం. చూసారా అమ్మా, పక్కనే ఎలా కూర్చోబెట్టిందో. ఓకేగా? ఓకేనా? ఓకే. సార్ని ఎవరో తలుచుకున్నట్టున్నారు. కావలసిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, ఇంకెవరు తలుచుకుంటారు? వంటలని చాలా బాగున్నాయి కదా? బాగున్నాయి. తీసుకో అక్క. అక్కర్లేదు, నాకు బోలెడని చీరలున్నాయి. ఇది కేవలం చీర మాత్రమే కాదక్క, ఒక ముత్తైదుకిచ్చే సౌభాగ్యం. తీసుకో అక్క. నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో చల్లగా ఉండమని ఆశీర్వదించే ఈ సౌభాగ్యాన్ని శత్రువిచ్చినా సరే కాదనకూడదక్కా, తీసుకోవాలి. నా చేతుల మీదుగా తీసుకోవడం నీకిష్టం లేకపోతే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇస్తున్నారని తీసుకో. అంతేగాని చేతుల దాకా వచ్చిన సౌభాగ్యాన్ని కాదనకక్కా. ఏం పర్వాలేదు ఫ్రెండ్, తీసుకో ఫ్రెండ్. తీసుకోండి ఫ్రెండ్. మమ్మీ తీసుకో. తీసుకో అక్క. వస్తానంటీ. బాయ్ చైత్ర. వెళ్ళొస్తానమ్మా. బయలుదేరుతాం సౌదా. అలాగే. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తామమ్మా. దా. చీర చాలా బాగుందమ్మా, ఏదేమైనా మంచి చీర పెట్టింది. డిజైన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. అచ్చంగా మీకు మ్యాచ్ అయ్యేలాగే చూసి తీసుకున్నట్టుంది.
అదేంటమ్మా చీరను అలా పడేశారు? ఆ దిక్కుమాలిందిచ్చిన చీరని నేను కట్టుకోవాలా? మీకు ఇష్టం లేకపోతే కనీసం నాకైనా ఇవ్వచ్చు కదమ్మా. అదిచ్చిన చీరని నా పని మనిషి కట్టుకున్నా నేను ఒప్పుకోను. అది కాదమ్మా, సౌభాగ్యం అని ఇచ్చింది కదా. నా సౌభాగ్యాన్ని సగ్గం లాగేసుకుందది. ఇంకా అది నాకిచ్చేదేంటి? ఏదేమైనా బంగారం లాంటి చీరని పడేశారమ్మా. ఏయ్, నోరు మూసుకొనుండు, లేదంటే నిన్ను బయటికి తోసేస్తా. రిషి, పోనీ. గుండెల నిండా ఎంత ఆనందంగా ఉందో. ఒకేసారి ఓ 10 పండగలు చేసినంత సందడిగా ఉంది ఇల్లంతా. పెళ్లి చూపులనే అందరూ ఇంత బాధ్యత తీసుకుని జరిపించారు అంటే ఇక పెళ్లిని ఇంకెంత బాధ్యతగా జరిపిస్తారో. ఏంటమ్మా జరిపించేది? అదేంటి అలా అంటున్నా? అవునమ్మా, చూస్తుంటే ఆ అవంతికి ఇదంతా ఇష్టం లేనట్టు అనిపిస్తోంది. జ్యూస్ ఇస్తే పక్కన పెట్టేసింది, భోంచేయకుండా మధ్యలోనే చేయి కడిగేసుకుంది. అంతెందుకు, సౌభాగ్యమని చీర పెడితే మొక్కుబడిగా తీసుకుందే తప్ప మనస్ఫూర్తిగా తీసుకోలేదు. అందుకే ఆవిడేదో బలవంతంగా వచ్చినట్టుందే తప్ప ఇష్టంతో వచ్చినట్టు లేదు. అదేం కాదు చైత్ర, అక్క మనస్ఫూర్తిగానే వచ్చింది. ఎందుకంటే తనకి మన మీద పీకలలోతు కోపం ఉంది. అసలు మన పేరెత్తితేనే ఒప్పుకోదు. నేను వాళ్ళింటికెళ్తే ఎంత గొడవ చేసిందో చూసావు కదా. అలాంటి వ్యక్తి మన ఇంటికొచ్చిందంటే రాజీ పడ్డటే కదా. రాజీ పడితే మరలా ఎందుకు ప్రవర్తిస్తుందమ్మా? దానికి కారణం ఉంది చైత్ర. 20 ఏళ్లుగా మనల్ని ద్వేషిస్తున్న వ్యక్తి సడన్ గా మనతో ఒక్కసారిగా కలిసిపోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆవిడనే కాదు, ఆవిడ స్థానంలో మనం ఉన్నా కూడా అలాగే ఉంటుంది. ఆ కారణంతోనే తనలా ప్రవర్తిస్తుందే తప్ప ఇష్టం లేక కాదు. కలిసిపోవడానికి, కలివిడిగా ఉండడానికి కొంచెం టైం పడుతుంది. అర్థం చేసుకో. ఈ విషయం గురించి ఆలోచించుకో. ఒకవేళ ఆవిడ అలా ప్రవర్తించినా, ఏమైనా అన్నా సరే పట్టించుకోకు, సరేనా? అలాగేనమ్మా. అమ్మా. ఏంటి చైత్ర? చిన్న పనుంది, బయటికెళ్ళేసొస్తానమ్మా. ఈ టైంలో ఎక్కడికే? ఒక ఫ్రెండ్ని కలవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఇప్పుడెళ్ళి కలిసి పనిలో పని నా పెళ్లి గురించి కూడా చెప్పేసొస్తానమ్మా. సరే, తొందరగా వచ్చేయ్. అలాగేనమ్మా, బాయ్. అవతల నాకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి. మా అత్త పగ కోసం నీకు వలవేశానే, అలాంటిది నువ్వు నా నుంచే జారిపోయి ఇంకెవన్నో పెళ్లి చేసుకుంటానంటే చూస్తూ ఎలా ఊరుకుంటానే.
సార్ ఇది? ఎప్పుడు లేంది మీరేంటి ఇలా? నీ వల్లే మర్చిపో అని చాలా తేలిగ్గా చెప్పావు, కానీ ఎలా మర్చిపోవాలో నాకు అర్థం కావట్లేదు చైత్ర. కనీసం ఇలాగైనా మర్చిపోదామని ప్రయత్నిస్తున్నాను, అయినా నా వల్ల కావట్లేదు. పిచ్చోడిని అయిపోతున్నాను చైత్ర. సారీ గౌరీ సార్, మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను, నన్ను క్షమించండి. నేనంటే ప్రాణం అన్నావు, నేను లేకపోతే బ్రతకలేనన్నావు. మనంత ఈజీగా ఎలా మర్చిపోతున్నావు చైత్ర? ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఎలా సిద్ధపడగలుగుతున్నావు? చెప్పు చైత్ర, ఎలా సిద్ధపడుతున్నావు? బాధ పెడుతున్నావు అని కాదు చైత్ర, మోసం చేస్తున్నానని అనిపించట్లేదా నీకు? సారీ గౌరీ సార్, మీకు ఆల్రెడీ చెప్పాను, నా ఫ్యామిలీ కోసం నా ప్రేమని త్యాగం చేసుకోలేక తప్పట్లేదని. దయచేసి అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. ఏంటి చైత్ర అర్థం చేసుకునేది? నువ్వు నాకు దూరం అవుతున్నావన్న ఆలోచన వస్తేనే తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది నువ్వు నాకు దూరం అవుతే తట్టుకొని బతకగలనా? నా వల్ల కాదు చైత్ర, నువ్వు లేకుండా బ్రతకడం నా వల్ల కాదు చైత్ర. పోనీ నీ వల్ల అవుతుందా? చెప్పు, అవుతుందా? అవసరం లేదు చైత్ర, ప్రేమని త్యాగం చేసుకోవాల్సిన అవసరం లేదు చైత్ర. అలా చేసి జీవితాంతం బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనం పెళ్లి చేసుకుందాం చైత్ర, నా మాట విను, మనం పెళ్లి చేసేసుకుందాం చైత్ర. లేదు గౌరీ సార్, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. నా పరిస్థితి అర్థం చేసుకోండి, దయచేసి ఇబ్బంది పెట్టకండి సార్, ప్లీజ్. నా గురించి ఆలోచించవా నువ్వు? పిచ్చోడినైపోతున్నానంటే అర్థం కావట్లేదా నీకు? నువ్వెన్నా చెప్పు చైత్ర, నిన్ను వదిలేసుకోవడం అనేది నా వల్ల కాని పని. నువ్వు నాకు కావాలి. నువ్వు వద్దన్నా కాదన్నా ఏమనుకున్నా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే చేసుకుంటాను. గౌరీ సార్, ఏం చేస్తున్నారు మీరు? ప్లీజ్ చైత్ర, గౌరీ అర్థం సార్, చేసుకో ప్లీజ్ చైత్ర. వద్దు. చైత్ర నా మాట విను చైత్ర. వదలండి. అర్థం చేసుకో ఏంటి చైత్ర, మీరు చేస్తుంది? అర్థం చేసుకో గౌరీ చైత్ర. సార్. నువ్వు లేకుండా నేను ఉండలేను. గౌరీ సార్, ప్లీజ్ ప్లీజ్ చైత్ర, నా అర్థం మాట చేసుకో వినండి. పిచ్చోడిని అయిపోతున్నా నన్ను చైత్ర. చేసుకోండి. చైత్ర ప్లీజ్ చైత్ర, ప్లీజ్ చైత్ర, అర్థం చేసుకో చైత్ర. ప్లీజ్ చైత్ర, గౌరీ సార్. నా మాట విను చైత్ర. మీకేమైనా పిచ్చి పట్టిందా? అవును చైత్ర, నాకు పిచ్చి పట్టింది. నువ్వు నాకు కావాలి. గౌరీ సార్, ప్లీజ్ విను చైత్ర, వదలండి. ప్లీజ్ చైత్ర, నా మాట అర్థం చేసుకో చైత్ర. ప్లీజ్ చైత్ర, మనం మీరేం పెళ్లి చేసుకుందాం చైత్ర. చేస్తున్నారో చైత్ర అర్థం చేసుకో చైత్ర. ప్లీజ్ చైత్ర, అర్థం చేసుకో చైత్ర. ప్లీజ్ చైత్ర, గౌరీ సార్. నా మాట విను చైత్ర. ప్లీజ్ చైత్ర, ప్లీజ్ చైత్ర, అర్థం చేసుకో చైత్ర. అర్థం చేసుకో చైత్ర. ఏయ్! అర్థం అవ్వట్లేదా నీకు? ఎవరా నువ్వు? రేయ్, మర్యాదగా చెయ్యి వదులు. వదలరా చెప్పేది. గౌరీ సార్, రేయ్, ప్లీజ్ వదులు. రా చైత్ర, మనం పెళ్లి చేసుకుందాం. రా, అర్థం చేసుకో. గౌరీ సార్, ఏంటండి ఇది? మీరు ఇలా ప్రవర్తించి మీ మీదున్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. మీరు
అయినా పర్వాలేదు చేతరా, బలవంతంగానా సరే నేను పెళ్లి చేసుకుంటాను, నా దాన్ని చేసుకుంటాను. రేయ్ ఏంట్రా, ఏంటి నీ న్యూసెన్స్? మర్యాదగా వెళ్ళు, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తా. నీకెందుకురా మధ్య రావే. వదలండి, చెప్తుంటే అర్థం కదా మీకు? సైకోలో ప్రవర్తిస్తారేంటి? మీరు చేసుకుంది ఎవరి మీదో తెలుసా? నా కాబోయే భర్త మీద. ఒక మంచి మనిషి అనే గౌరవం ఇప్పటికీ మీ మీద నాకుంది. నా పరిస్థితిని అర్థం చేసుకుని ఆ గౌరవాన్ని అలాగే ఉండనివ్వండి. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి దయచేసి ఆ గౌరవాన్ని అసహ్యంగా మార్చకండి ప్లీజ్. ఎలాగైనా సరే ఈ రోజు నీ మెడలో తాళి కట్టాలని డిసైడ్ అయ్యి వచ్చాను. వదిలే ప్రసక్తే లేదు. వద్దు వద్దు రావే. గౌరీ సార్ రేయ్ ప్లీజ్ వదలరా. నిన్ను ఏంటా నువ్వు? వద్దు. వీడిని చంపాననుకో, నిన్ను చేసుకోవడానికి ఎవరు రావాలన్నా భయపడతాడు. అప్పుడు నువ్వు నాకే సొంతం. వద్దు. తాడి కడతావా? పొడి చేస్తావా? పొడి చేస్తావా? కడుపులో పొడి చేస్తావా? కడుపులో కడుపులో చైత్ర వదులు. అట్లా ఎంత ధైర్యంరా నీకు? మీకు దండం పెడతాను. వదులు వదలండి చైత్ర ప్లీజ్. అడ్డులే, వీడిని చంపేస్తాను. వదులు సార్ ప్లీజ్. వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్, అతను కొట్టి మీ స్థాయిని ఎందుకు సార్ తగ్గించుకుంటారు? సార్ వదిలేండి సార్. రేయ్, నీ కథకి ఈ రోజే క్లైమాక్స్ చెప్పాలని ఫిక్స్ అయ్యాను. వీళ్ళు అడ్డుపడి నిన్ను కాపాడారు. మారు. అలా కాకుండా ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయిందనుకో, ఆ దేవుడు అడ్డుపడినా సరే చంపేస్తాను నిన్ను. మైండ్ ఇట్. రా. సార్ 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 నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఓకే సార్. దున్నపోతులకు ఎట్లా తింటుంది చూడు. దీని తల్లి దీని తలకే వాళ్ళ కొడతా ఉండు. బూడిదెక్కువైతే దులుపుతున్నా గంతే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే పూసులు ఏంద్రా అవులే పేడెత్తేసినట్టు ఏంద్రా చేసుడు? జర సక్కంగా చేయి. ఏందక్క ఇస్త్రీ చేసుట్లా నేను కూడా పిహెచ్డి చేసినా నీలక్క సక్కగా చేయనీకి. ఏంద్రా బిడ్డ నోరు లెగుస్తుంది?
పిసికి పారేస్తాను. ఏమనుకుంటున్నావో ఏమో. వద్దులేక నువ్వు తొందరపడి గటువంటి డెసిషన్ ఏం తీసుకోద్దక్క. ఇప్పటికే బాడీని పిండిలకు రుబ్బినవక్క. ఇంకా విసికిన వరకు దేనికి వరకు రాకుండా పోతక్క. అక్క ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదక్క. గుడ్డెలి రాయి మీద పడ్డా, రాయలి బండ మీద పడ్డా. పలిగేది గుడ్డే కదక్క. నీ తల్లి మళ్ళీ నన్ను బండ అంటావు బే సాలే. ఆగక్క, జరాగే జరాగు. కొట్టడానికి మరీ గంత తొందరగా ఎట్లక్క? నేను బండ అన్నది నిన్ను కాదక్క, రాయనక్క, స్టోన్ అక్క. సందు దొరికితే చాలు కొట్టడానికే చూస్తున్నావు తప్ప సిచ్యువేషన్ అర్థం చేసుకుంటలేవక్క. టచ్ చేసాము ఏక్ బార్ ఉదర్ ఉదర్ దేఖ్ దేఖో. ఈ నాటకం ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. పెళ్ళైపోయేదాకా మనం ఇలాగే నటించి నమ్మించాలి. అక్క అన్న అందరూ రండి. వాళ్ళు కాదు, ఇదంతా మోసం.